హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫరెంట్ డేటా ఫ్రేమ్స్ని ఎలా కంబైన్ చేయాలి. సో దానికి మనకు 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మర్జింగ్, జాయినింగ్, కన్కాటినేటింగ్. సో మనం ఈ వీడియోలో కన్కాటినేటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇందులో మనకు మంచి కంటెంట్ అయితే ఉంటుంది, లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ అలా. సో మనం ఫస్ట్ డిఫరెంట్ డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేసుకొని వాటిని కన్కాటినేటింగ్ మెథడ్ యూస్ చేసుకొని కంబైన్ చేసుకుందాం. సో ఫస్ట్ మన లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో మనం మన పాండాస్ లైబ్రరీని అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం డిఫరెంట్ డేటా ఫ్రేమ్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇది మన ఫస్ట్ డేటా ఫ్రేమ్ df1. సో ఇందులో నేను ఇండెక్స్ వచ్చేసి 0 1 2 3 అని తీసుకున్నాం. సో మన ఫస్ట్ డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ అయిపోయింది. అలాగే మన సెకండ్ డేటా ఫ్రేమ్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఇది మన సెకండ్ డేటా ఫ్రేమ్ df2. సో ఇక్కడ నేను ఇండెక్స్ వచ్చేసి 4 5 6 7 అని తీసుకున్నా. మన ప్రీవియస్ డేటా ఫ్రేమ్ యొక్క ఇండెక్సెస్ ఏమో 0 1 2 3, దీనిదేమో 4 5 6 7. ఇప్పుడు అలాగే మన థర్డ్ డేటా ఫ్రేమ్ని కూడా క్రియేట్ చేసుకుందాం df3. సో ఇందులో మన ఇండెక్స్ వచ్చేసి 8 9 10 11. సో నేను సీక్వెన్షియల్గా 3 డేటా ఫ్రేమ్స్ తీసుకున్నా. ఫస్ట్ యొక్క ఇండెక్స్ ఏమో 0 1 2 3, సెకండ్ ఇండెక్స్ ఏమో 4 5 6 7, థర్డ్ ఇండెక్స్ ఏమో 8 9 10 11. ప్రతి డేటా ఫ్రేమ్లో కూడా 4 రోస్ ఉండేటట్టు నేను తీసుకున్నాం. సో ఇప్పుడు మన ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుందాం. సో ఇది మన ఫస్ట్ డేటా ఫ్రేమ్. కాలమ్ నేమ్స్ వచ్చేసి ABCD. అండ్ మన సెకండ్ డేటా ఫ్రేమ్ని కూడా ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా నేను సిమిలర్ కాలమ్ నేమ్స్ తీసుకున్నా ABCD అని, బట్ ఇండెక్సెస్ ఏమో డిఫరెంట్ 4 5 6 7. నెక్స్ట్ ఇది మన థర్డ్ డేటా ఫ్రేమ్. ఇక్కడ కూడా మనకు సేమ్ కాలమ్ నేమ్స్, బట్ ఇండెక్సెస్ వచ్చేసి డిఫరెంట్ 8 9 10 11. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ 3 డేటా ఫ్రేమ్స్ కూడా కంబైన్ చేద్దాం. సో ఎలా కంబైన్ చేద్దామంటే బై యూజింగ్ కన్కాటినేషన్. సో ఈ కన్కాటినేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని ఈ 3 డేటా ఫ్రేమ్స్ని కూడా మనం కంబైన్ చేసుకుందాం. సో pd.concat. సో ఇక మనం ఆబ్జెక్ట్స్ని పాస్ చేసుకోవాలి. సో బేసిక్గా మనం ఆబ్జెక్ట్స్ ఎలా పాస్ చేయాలంటే ఒక లిస్ట్లో అలా పాస్ చేసుకుంటాం. సో pd.concat లిస్ట్ డేటా ఫ్రేమ్ 1, డేటా ఫ్రేమ్ 2, డేటా ఫ్రేమ్ 3. సో డిఫాల్ట్గా వచ్చేసి మనకు అవి రో వైజ్ కన్కాట్ అవుతాయి. సో మీరు చూస్తే ఇక్కడ మనకు రో వైజ్ కన్కాట్ అయిపోయినాయి. ఫస్ట్ 4 ఇండెక్సెస్, దాని తర్వాత నెక్స్ట్ 4, దాని తర్వాత నెక్స్ట్ 4. సో మనకి ఇక్కడ ఫస్ట్ 4 వచ్చేసి మన డేటా ఫ్రేమ్ 1, అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి మన సెకండ్ డేటా ఫ్రేమ్, అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి మన థర్డ్ డేటా ఫ్రేమ్. సో ఇక్కడ మనకు 3 డేటా ఫ్రేమ్స్ కూడా రో వైజ్గా కన్కాట్ అయిపోయినాయి, అంటే కంబైన్ అయిపోయినాయి. సపోజ్ మనం కాలమ్ వైజ్ కంబైన్ చేసుకోవాలనుకో, అక్కడ మనం యాక్సెస్ ఈక్వల్ 1 అని తీసుకోవాలి. సో అది ఎలానో మనం చూద్దాం ఇప్పుడు. సో దీన్ని కాపీ చేసుకుంటున్నా. సో ఇది మనం పేస్ట్ చేసుకుందాం, యాక్సిస్ ఈక్వల్స్ టు 1. సో యాక్సిస్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఏమవుతుందంటే మనకు అది రో వైజ్ కన్కాట్ అవుతాయి. సో ఇక్కడ మనకు అన్నీ కూడా రో వైజ్ కన్కాట్ అయినాయి, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అన్నీ కూడా నాన్ వాల్యూస్ వచ్చినాయి. లైక్ మన ఫస్ట్ డేటా ఫ్రేమ్లో మనకు ఓన్లీ 4 రోస్ ఉంటాయి కాబట్టి మిగతా అన్నీ కూడా నాన్ వాల్యూస్ వచ్చినాయి. అండ్ సెకండ్ డేటా ఫ్రేమ్లో మనకు 4 5 6 7 ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి 4 5 6 7 ముందు, 4 5 6 7 తర్వాత అన్నీ కూడా మనకు నాన్ వాల్యూస్ వచ్చినాయి. ఆన్ థర్డ్ డేటా ఫ్రేమ్లో మనకు ఓన్లీ 8 9 10 11 ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి దానిపైన అన్నీ కూడా మనకు నాన్ వాల్యూస్ వచ్చినాయి. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఇండిసెస్ సేమ్ తీసుకుంటే లైక్ 0 1 2 3 4, 0 1 2 3, 0 1 2 3 అలా తీసుకున్నప్పుడు మనకు ఏమవుదు, ఏం నాన్ వాల్యూస్ ఏం రావు రో వైజ్ కన్కాట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే మనం పాండాస్లో కొన్ని ఆపరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. డేటా ఫ్రేమ్ df ఈక్వల్స్ టు pd.dataframe. సో ఇందులో నేను 3 కాలమ్స్ తీసుకుంటా. సో ఫస్ట్ కాలంలో వాల్యూస్ వచ్చేసి 1 2 3 4. సో మనకి బేసికల్ ఇక్కడ 4 రోస్ ఉంటాయి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4. అలాగే నేను ఇప్పుడు సెకండ్ కాలమ్ని క్రియేట్ చేసుకుంటున్నా, కాలమ్ 2. సో ఇక్కడ మనకు వాల్యూస్ వచ్చేసి 44 55 66 33. అండ్ నెక్స్ట్ మన థర్డ్ కాలమ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇందులో నేను కొన్ని స్ట్రింగ్స్ తీసుకుంటాం, క్యారెక్టర్స్ ABCD. సో ఇది మన డేటా ఫ్రేమ్. సో మనం ఈ సెల్ని రన్ చేసుకుందాం, కంట్రోల్ ఎంటర్.
సో మనం సక్సెస్ఫుల్గా మన డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం. సో ఇది మన డేటా ఫ్రేమ్. మన కాలమ్ నేమ్స్ వచ్చేసి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అండ్ మన ఇండిసెస్ వచ్చేసి 0, 1, 2, 3. సో మనము డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ అంటే ఏంటంటే మనకు మన టాప్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ని ఇస్తుంది. అదే డేటా ఫ్రేమ్ డాట్ టేల్ అంటే మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ అని ఇస్తుంది. సో మనకు డిఫాల్ట్గా ఫస్ట్ 5 రోస్ని డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ ఇస్తుంది అండ్ డేటా ఫ్రేమ్ డాట్ టేల్ ఏమో లాస్ట్ 5 రోస్ని ఇస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ 4 రోస్ ఉన్నాయి కాబట్టి మనకు డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ ఇంకా డేటా ఫ్రేమ్ డాట్ టేల్ రెండు కూడా సేమ్ వస్తాయి. ఇక్కడ మనకి ఎక్కువ రోస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ ఏమో ఫస్ట్ 5 రోస్ని డిస్ప్లే చేస్తుంది, డేటా ఫ్రేమ్ డాట్ టేల్ ఏమో లాస్ట్ 5 రోస్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటా ఫ్రేమ్లో ఏమైనా యూనిక్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేద్దాం. సో ఇక్కడ మన కాలమ్ 2లో అన్నీ కూడా యూనిక్ వాల్యూసే ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే లైక్ ఏదైనా ఒక నెంబర్ని రిపీట్ అయ్యేటట్టు రాసుకుందాం. సో లాస్ట్లో 33 తీసేసి 55 పెట్టుకుందాం. సో ఎందుకంటే మనకి ఇక్కడ 55 రిపీట్ అవుతుంది అండ్ ఆ కాలంలో మనకు ఓన్లీ 3 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, 44, 55 అండ్ 66. సో నేను మొత్తం అన్నీ కూడా రన్ చేసుకుంటున్నాం మళ్ళీ ఫ్రెష్గా. సో మన డేటా ఫ్రేమ్ చూసుకుంటే మన కాలమ్ 2లో 44, 55, 66, 55 వచ్చింది. సో ఇప్పుడు మనం ఆ కాలంలో యూనిక్ వాల్యూస్ అన్నీ కూడా కనుక్కుందాం. సో అది ఎలా అంటే డేటా ఫ్రేమ్ కాలమ్ 2 డాట్ యూనిక్. సో ఇక్కడ ఈ యూనిక్ అనే నేమ్ యూస్ చేసుకుంటాం మనం యూనిక్ వాల్యూస్ని కనుక్కోవడానికి. సో ఇక్కడ మనకు 3 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, 44, 55, 66. మనకు 55 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి ఇందులో ఓన్లీ 3 యూనిక్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే 44, 55, 66 కాలమ్ 2లో. అండ్ కాలమ్ 1లో మనకి 4 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4. కాలమ్ 3లో కూడా 4 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ABCD. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి అది ఎలా కనుక్కోవాలో చూద్దాం. అండ్ ఇప్పటిదాకా మనకు యూనిక్ వాల్యూస్ మొత్తం వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ యూనిక్ అంటే ఏంటంటే ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయని. సో ఈ సెల్ని మనం రన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ 3 వచ్చింది, అంటే మనకి ఈ కాలంలో 3 యూనిక్ వాల్యూస్ ఉన్నాయని. అదే పైన ఏమొచ్చింది ఏమేమి యూనిక్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అయినాయి. సో ఎన్ యూనిక్ ఏంటిదంటే ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయో ఆ నెంబర్ మనకు ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం వాల్యూ కౌంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వాల్యూ కౌంట్ ఏంటంటే మన డేటా ఫ్రేమ్లో ఏ వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందో దాని యొక్క వాల్యూని అయితే రిటర్న్ చేస్తుంది. సో డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 2 డాట్ వాల్యూ కౌంట్స్. సో మనం కాలమ్ 2లో మనకు 55 అనేది 2 టైమ్స్ వచ్చింది, రైట్. ఒకటేమో సెకండ్ రోలో వచ్చింది, ఇంకోటేమో లాస్ట్ రోలో వచ్చింది. సో ఆ వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందో దాని నెంబర్ని మనం ప్రింట్ చేసుకుంటాం. 66 ఏమో 1 టైం వచ్చింది, 44 ఏమో 1 టైం వచ్చింది. సో ఇది బేసికల్గా వాల్యూ కౌంట్స్ గురించి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఫంక్షన్స్ని ఎలా అప్లై చేయాలి పాండాస్లో, సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో అప్లయింగ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక స్క్వేర్ ఫంక్షన్ని రాసుకుందాం. డిఫైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ కాలన్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు మనం స్క్వేర్ ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి ఒక కాలం తీసుకొని ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వాటి యొక్క స్క్వేర్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో అది ఎలా అంటే సో మనం ఒక అప్లై ఫంక్షన్ని యూస్ చేస్తూ చేయొచ్చు అది. సో డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 1 డాట్ అప్లై ఆఫ్ స్క్వేర్. సో దీన్ని మనము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మన స్క్వేర్ ఫంక్షన్లోకి కాల్ అవుతుంది, ప్రతి నెంబర్ కూడా. సో మనకు ప్రతిది కూడా చేంజ్ అయిపోయింది. సో 1, 4, 9, 16 అని. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో ఇలా మనము మన అప్లై ఫంక్షన్ని కాల్ చేసుకుంటే అందులో మన కాలంలో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఆ స్క్వేర్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం మన ఇన్బిల్ట్ ఫంక్షన్ అయిన లెంత్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను కాలమ్ 3 తీసుకొని ఆ కాలమ్ 3కి మన లెంత్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 3 డాట్ అప్లై లెంత్. సో మన కాలమ్ 3లో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ABCD. సో ఇక్కడ ప్రతి క్యారెక్టర్ యొక్క లెంత్ వచ్చేసి 1 కాబట్టి మనకు అవుట్పుట్లో 1, 1, 1, 1 అని ప్రింట్ అయింది. సో ఇది బేసికల్గా లెంత్ ఫంక్షన్ గురించి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కాలం మొత్తంలో ఉన్న వాల్యూస్ యొక్క సమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 1 డాట్ సమ్. సో ఈ సమ్ మెథడ్ యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మన సమ్ వచ్చేసి 10 కాలమ్ 1లో, అంటే మన కాలమ్ 1లో 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి
సో అక్కడ పైన మనం ఓన్లీ స్క్వేర్ చేసినాం కానీ అది మన డేటా ఫ్రేమ్కి అసైన్ చేసుకోవాలి. అంటే మన డేటా ఫ్రేమ్ చేంజ్ అవ్వలేదు, జస్ట్ స్క్వేర్ అని చేసుకున్నాం. సో మన డేటా ఫ్రేమ్లో కూడా చేంజ్ కావాలంటే మనం ఆ కాలమ్కి రీఅసైన్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 1 ఈక్వల్స్ టు అని. సో మన కాలమ్ 1 యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనం రీఅసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన కాలమ్ 1లో వాల్యూస్ ఏముంటాయి, 1, 4, 9, 16 ఉంటాయి. సో వాటి యొక్క సమ్ వచ్చేసి మనకి 30 అని వచ్చింది, ఆ కాలమ్ 1 యొక్క సమ్. సో నెక్స్ట్ ఏంటంటే ఒక కాలమ్ని ఎలా డిలీట్ చేయాలి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో రిమూవింగ్ ఏ కాలమ్. సో అది ఎలా అంటే బై యూజింగ్ డిలీట్ మెథడ్. సో డిలీట్ మెథడ్ యూస్ చేసుకొని డైరెక్ట్గా ఒక కాలమ్ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలమ్ 3. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుంటే తెలిసిపోతుంది మన కాలమ్ 3 డిలీట్ అయిందా లేదా అని. డేటా ఫ్రేమ్ డిఎఫ్. సో మన డేటా ఫ్రేమ్లో ఓన్లీ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 మాత్రమే ఉన్నాయి, అంటే మన కాలమ్ 3 అనేది డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటా ఫ్రేమ్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ ఎలా ప్రింట్ చేస్తాం, అంటే అన్ని కాలమ్స్ని ఎలా రాసుకుంటాం అనే దాని గురించి. సో అది ఎలా అంటే డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్స్. సో డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్స్ని యూస్ చేస్తే మన డేటా ఫ్రేమ్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మన డేటా ఫ్రేమ్లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సో అది ఇక్కడ మనకు అవుట్పుట్లో వచ్చింది, కాలమ్ 1 అండ్ కాలమ్ 2. అండ్ నెక్స్ట్ మన డేటా ఫ్రేమ్ ఇండిసెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా తెలుసుకోవచ్చు. సో గెట్టింగ్ ఆల్ ఇండిసెస్. సో అది ఎలా అంటే డాట్ ఇండెక్స్ మెథడ్ యూస్ చేస్తాం దానికి. డేటా ఫ్రేమ్ డాట్ ఇండెక్స్. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మన రేంజ్ ఇండెక్స్ వచ్చేసి 0, స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ 4, స్టెప్ 1. అంటే మన ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2, 3. సో అదే మనకు మన డేటా ఫ్రేమ్లో ఉంది. సో ఇదంతా కూడా మనకు పాండాస్లో ఆపరేషన్స్ గురించి. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.